హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మీకు ఒక మంచి ఐటెం చూపించాలనుకున్నాను, కానీ ఫస్ట్ అనుకోకుండా మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసాక చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ముందు స్వీట్ ఆమ్లా, ఇది స్వీట్ ఆమ్లా అన్నమాట. ఉసిరికాయతో స్వీట్ చేసుకోవడం. రోజు ఉదయాన్నే ఒక 2 పీసులు తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీన్ని చేసే ప్రాసెస్ చెప్తున్నాను. కొంచెం స్పీడ్గా వీడియో వెళ్ళిపోయినా నా వాయిస్తో మీరు అర్థం చేసుకోండి. ముందు ఉసిరికాయలను కింద వాటర్ పెట్టి ఒక బౌల్లో, దానిపైన కన్నాల గిన్నె పెట్టి ఉసిరికాయలన్నీ మంచిగా కడుక్కుని అందులో పెట్టి ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించడం ఎందుకు అంటే అవి విడిస్తే ముక్క ముక్కలుగా బాగా వస్తాయని. తర్వాత ఒక కేజీ ఉసిరికాయలకి ఒక అర కేజీ బెల్లం పాకం పెట్టి పక్కన పెట్టుకోవాలి. పాకం అంటే ఏది ముద్ద పాకం ఆ పాకం ఏం కాదండి, జస్ట్ కరిగి కొంచెం చిక్కగా అయితే చాలు. ఇదేంటి అంటారా? శొంఠి పొడి. శొంఠి అంటే ఏంటనుకుంటున్నారు? ఎండిపోయిన అల్లం, డ్రై అల్లం, అల్లం పొడి. తర్వాత కొంచెం మిరియాల పొడి. నేను కొంచెం ఆరోగ్యానికి మంచిగా ఉండేలా చేస్తున్నాను కనుక అవన్నీ వేస్తున్నాం. అవన్నీ వేసుకోకుండా మీరు బెల్లంలో కూడా ఊరబెట్టుకుని తినేయచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు ఆవిరి పట్టింది ఎందుకంటే అలా ఈజీగా వస్తాయని. కానీ నేను ఎక్కువసేపు ఆవిరి పట్టలేదండి, ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అలాంటివి ఏమి బయటికి పోకూడదని, మనకి ఏం కావాలో అందులోంచి ఆ విటమిన్స్ అన్నీ అలా ఉండాలని. ఓకేనా? శొంఠి పొడి 1 స్పూన్ వేసాను, మిరియాల పొడి 1 స్పూన్ వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. ఈలోపు మన బెల్లం ముద్ద కట్టేసింది. మళ్ళీ ఒక్కసారి పట్టుకెళ్ళి స్టవ్ మీద పెడతాను, కొంచెం లూజ్ అవుతుంది. స్టవ్ మీద పెట్టిన వెంటనే లూజ్ అవుతుందండి, అప్పుడు తెచ్చితే ఈజీగా కలుస్తుంది, అందుకని మళ్ళీ పెట్టాను. చూసారా, కొంచెం లూజ్ అయిపోయింది. ఇలా కలిపేసుకుని శుభ్రంగా మూత పెట్టుకుని 3 డేస్ మంచిగా ఊరనివ్వాలండి. ఆ పొడిలు అన్నీ కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే లేదు. 3 డేస్ తర్వాత చూసారా, వాటర్ ఉంటుంది కదా ఉసిరికాయలో, ఆ వాటర్ దిగి ఇలా లూజ్గా అవుతుంది అన్నమాట పాకం. మీరు కావాలంటే ఆ పాకాన్ని స్టోర్ చేసుకొని వాటర్లో కలుపుకొని ఒక డ్రింక్గా కూడా తాగొచ్చు. ఇలా